సిఆర్పిఎఫ్ 41 ప్రకారంగా నోటీసులు ఇవ్వాలి. నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసేంతగా కనబడుతుందంటే ఆ సెక్షన్ ఏంటి, వేరే కేసులు ఏమైనా ఉన్నాయా, పాత కేసులు ఏమైనా ఉన్నాయా, ఆ విషయంలో పోలీసు వారు ఏమైనా ఉంటే మాకు క్లారిటీ ఇస్తే ఒక టెన్షన్ వాతావరణం అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండదండి. రైట్. సో ఇప్పుడు 2 విషయాలు ఇప్పుడు మీ ముందు ఉన్నాయని చెప్పుకోవాలి. ఒకటి, పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి మృతి విషయంలో క్లారిటీ అడుగుతున్నారు, లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చిందో చెప్పాలంటూ చెప్తున్నారు. దాంతోపాటు 2వ అంశానికి సంబంధించి పాస్టర్ అజయ్ బాబు విషయంలో ఈ 2 అంశాలని ఎలా తీసుకువెళ్తున్నారు, ముందుగా పాస్టర్ అజయ్ బాబు విషయంలో ఏం చేయబోతున్నారు? ఎందుకంటే ప్రవీణ్ మృతి అంశంలో అందరూ ఒక తాటి మీదకి వచ్చారు, వెళ్ళారు, లేకపోతే ఇన్వెస్టిగేషన్ సంబంధించి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న సందర్భం. బట్ ఇక్కడ కొంతమందికి సంబంధించి, అందరినీ ఉద్దేశించి కాదు, కొంతమంది, ఎందుకంటే ఎమోషన్స్ ఉంటాయి, ఎమోషన్స్ నేపథ్యంలో మీరు అందరూ చాలా బ్యాలెన్స్గా మాట్లాడుతున్నారు. కొంతమందికి దట్ అక్కడ ఆ విషయంలో మాత్రం అప్రిసియేషన్స్ వస్తున్నాయి. బట్ కొంతమంది విషయంలో మాత్రం కాస్త ఎమోషన్స్ దాటి మాట్లాడుతున్న పరిస్థితి. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అట్ ద సేమ్ టైం ఇప్పుడు 2 విషయాల్లో ఎలా ముందుకు వెళుతున్నారు? సార్, నేను ప్రతి క్రైస్తవ సోదరుడికి ఎవరైతే వింటా ఉన్నారో వారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొద్దిగా ఓపికతో, పేషెన్స్ తో ఉండాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను సార్. ఎక్కడ కూడా మత ఘర్షణలు కానీ, వైలెన్స్ కి అవకాశం వచ్చే మాటలు కానీ ఆ విధముగా కానీ ప్రవర్తించొద్దని చెప్పి, దాని తర్వాత ఓపెన్ ఛాలెంజింగ్ కానీ, ఓపెన్ టెక్నిక్స్ కానీ క్రైస్తవ సోదరులకి, అలాగే వింటున్న నా ఒక భారతదేశ హైందవ నా సోదరులకి కానీ, ఎందుకంటే ప్రతి వ్యక్తికి మనకి చుట్టూరు చూస్తే మన ఫ్రెండ్సే, బ్రదర్స్ అందరు కనపడతా ఉంటారు. మనమంతా కలిసిమెలిసి వెళ్ళాలి సార్. కొంతమంది ఎవరైతే దేశద్రోహులు ఉన్నారు, ఇట్లా మతాల మధ్య చిచ్చు పెట్టేవాడిని నేను ఖచ్చితంగా దేశద్రోహులు అంటాను. వాళ్ళని రాష్ట్ర బహిష్కరణ చేయాలనేది మా ఒక WCC నుంచి మా డిమాండ్స్, క్రైస్తవ తరపు నుంచి డిమాండ్. సో అలాంటి వారి మాటల్ని కూడా హైందవ సోదరులు సీరియస్ గా తీసుకోవద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నానండి. రెండవది చూస్తూ ఉంటే ఇప్పుడు ప్రవీణ్ గారి విషయంలో చూస్తే పోలీసు వారు ఆల్రెడీ దే ఆర్ అండర్ ప్రెజర్ అండి. అన్ని రకాలుగా, అన్ని కోణాల నుంచి, పొలిటికల్ గాను, ప్రజల పబ్లిక్ నుంచి, దాని డిపార్ట్మెంట్ వైజ్ గాను అన్ని కోణాల నుంచి దే ఆర్ అండర్ ప్రెజర్ అండి. ప్రెజర్ లేకుండా ఉంటారా సార్ పోలీసు వారు? జనరల్ గా ఆలోచన చేద్దాం. ఇంత సస్పీషియస్, ఇంత సెన్సేషన్ అయిన కేసు వారి మీద ప్రెజర్ ఉండదా? ఖచ్చితంగా ప్రెషర్ ఉంటుంది. సో నేనేమంటానంటే ప్రజలు కూడా కొద్దిగా ఓపికతో, సమన్వయం పాటిస్తూ, కొద్దిగా పేషెన్స్ తో కొద్దిగా ఆగాలి. ఎందుకంటే వాళ్ళు 360 degrees లో అన్ని కోణాల్లో, అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి, ఫోరెన్సిక్ నుంచి అన్ని కౌంట్ చేసుకొని అన్ని రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వారు ఏదైనా ఉంటే మీడియా ముందుకు వచ్చి కూర్చొని మాట్లాడతారు. వచ్చిన తర్వాత ఏమన్నా ఉంటే ఎవరైతే ప్లానింగ్ చేస్తే నెక్స్ట్ సుప్రీం కోర్టుకి పోవాలని చెప్పి కొంతమంది అంటా ఉన్నారు. దాంతో 3 జడ్జిలు పెట్టి, సిట్టింగ్ జడ్జిని ఒకరిని పెట్టి విచారణ జరిగించాలని చెప్పి మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయించాలని కొంతమంది అంటా ఉన్నారు. సో ఓకే, అవన్నీ మనకి పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత మేబీ మేము ఏమనుంటే మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కి 2 వర్గాలు ఎవరైతే ఉన్నారో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా ఉంటే మనమంతా కలిసిమెలిసి ఉంటామని చెప్పి నా అభిప్రాయం సార్. ఇంకో మాట అజయ్ బాబు గారి కోసం నేను ఏమంటానంటే, ఒకవేళ పోలీస్ వారు తీసుకొని వెళ్ళి ఉంటే నా ఒక సిన్సియర్ రిక్వెస్ట్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్ అండి, డీజీపీ గారికి కూడా, తెలంగాణ డీజీపీ గారికి, అలాగే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూడా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, ఒక మాట ఏమంటానంటే సార్, చిల్కూరి బాలాజీ టెంపుల్ పెద్ద ఆయన మీద దాడి జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారే ఫోన్ చేసి మాట్లాడారు కదా సార్. దాంతో ఎమ్మెల్యేలు వెళ్ళారు, కేటీఆర్ గారు వెళ్ళారు. దాంతో ఇంత పెద్ద సెన్సేషన్ అయినప్పుడు కూడా ఏ ప్రభుత్వం నుంచి కూడా ఎవరు స్పందన లేదు సార్ తెలంగాణ నుంచి. రెండోది ఇప్పుడు మళ్ళీ చూస్తే మళ్ళీ ఒక పాస్టర్ గారిని అరెస్ట్ చేశారండి. అటువైపు కేసులు పెడితే అరెస్ట్ చేయట్లేదు. సో ఈ విషయంలో రాష్ట్ర గవర్నమెంట్, డీజీపీ గారిని కూడా ఈ విషయంలో న్యాయంగా వ్యవహరించాలని చెప్పి, ఇటువైపు ఎవరైతే మాట్లాడుతారో ఇద్దరిని కంట్రోల్ చేయాలని చెప్పి, ఇద్దరి మీద కూడా ఏదైనా లీగల్ గా ప్రొసీడ్ అయితే మిగతా వారికి ప్రాబ్లంగా ఉండదని చెప్పి నాకు భావన అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ పీటర్ రఘుముద్రి. ఆర్టీతో జాయిన్ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేసేందుకు. మొత్తంగా అయితే మాత్రం పాస్టర్ అజయ్ బాబు ఎక్కడ? ప్రస్తుతం ఇదే క్వశ్చన్ రైజ్ అవుతోంది. శనివారం రాత్రి అజయ్ బాబును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అజయ్ బాబుపై ఇప్పటి వరకు 3 కేసులు నమోదయ్యాయి. పాస్టర్ ప్రవీణ్ మృతిపై అజయ్ బాబు చేసిన కామెంట్స్పై కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్లోని రాజానగరంతో పాటు హైదరాబాద్ తుకారాం గేట్, ఉప్పల్ పోలీస్ స్టేషన్లలోనూ అజయ్పై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అజయ్ బాబుకి సంబంధించి ఎక్కడున్నారు? ఈ అంశానికి సంబంధించి పోలీసుల నుంచి క్లారిటీ అడుగుతున్నారా, లేకపోతే క్లారిటీ డిమాండ్ చేస్తున్నారా? ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఇన్ఫాక్ట్ క్లారిటీ అయితే మాత్రం కోరుకుంటోంది క్రైస్తవ సమాజం. మరి పోలీసుల నుంచి ఎటువంటి రియాక్షన్ రాబోతోంది, పోలీసులు ఏం చెప్పబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. మా కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు వి గోల్డ్ వారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. వి గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్.
మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్ హైదరాబాద్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాస్టర్ అజయ్ బాబు ఎక్కడున్నాడు? శనివారం రాత్రి అజయ్ బాబుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అజయ్ బాబుపై ఇప్పటివరకు 3 కేసులు నమోదయ్యాయి. పాస్టర్ ప్రవీణ్ మృతిపై అజయ్ బాబు చేసిన కామెంట్స్ పై కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్లోని రాజానగరంతో పాటు హైదరాబాద్ తుకారాం గేట్, ఉప్పల్ పోలీస్ స్టేషన్లలో అజయ్ బాబుపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం కనిపించడం లేదు. అజయ్ బాబు అరెస్టు వెనకాల ఏమైనా కుట్ర ఉందా అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పాస్టర్ అజయ్ బాబు ఎక్కడున్నారు అనేది ప్రస్తుతం బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మరీ ముఖ్యంగా ఇటు పాస్టర్ ప్రవీణ్ మృతి నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపాయి. ఈ నేపథ్యంలోని ఇతర మతాలకు సంబంధించి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే అంశానికి సంబంధించి ఇప్పుడు చర్చించుకోవడం జరుగుతోంది. దాంతోపాటు ప్రవీణ్ మరణానికి సంబంధించి హత్య అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలోని ప్రవీణ్ మృతిపై అజయ్ బాబు సంచలనమైన కామెంట్స్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అరెస్ట్ చేయడం జరిగిందా? ఆ కంప్లైంట్ కాపీకి సంబంధించి ఏమని పేర్కోవడం జరిగింది? అలాగే అజయ్ బాబు అరెస్ట్ మీద ఆయన కుటుంబం ఏముంటుంది? ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ కంప్లైంట్ కాపీని, ఎఫ్ఐఆర్ కాపీని మీరు చూడడం జరుగుతోంది. ఆర్టీవీ స్క్రీన్ మీద తుకారాం గేట్కి సంబంధించి ఆ కంప్లైంట్ కాపీ, ఇన్ఫాక్ట్ ఎఫ్ఐఆర్ కాపీని మీరు చూస్తున్నారు. 4వ తారీఖు ఆ కంప్లైంట్ కాపీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేపథ్యంలో ఆ తర్వాత మీరు చూడొచ్చు జే ఫిలిప్ అనే ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారా అనేది ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అజయ్ బాబు అరెస్ట్ నేపథ్యంలో కుటుంబం రియాక్ట్ అయింది. అజయ్ బాబు సతీమణి రియాక్ట్ అయ్యారు. ఆమె ఏమంటున్నారో చూద్దాం. అజయ్ బాబు గారు మేము జయనగర్ కాలనీ, బల్లేపల్లి జయనగర్ కాలనీ 17వ నంబరు స్ట్రీట్లో ఉంటున్నామండి. రాత్రి 8-8:30 సమయంలోనే పోలీసులు మా ఇంటికి రావడం, పాస్టర్ అజయ్ బాబు గారి మీద కేసు అయిందని చెప్పి, ఎఫ్ఐఆర్ అయిందని చెప్పి, కనీసం ఒక స్లిప్ కానీ లేకపోతే ఎఫ్ఐఆర్ అయిన కాగితం కానీ ఏమీ చూపించకుండా వెంటనే అక్కడ ఉన్న మనిషిని, బయట నిలబడి ఉన్న మనిషిని రావాలి అని చెప్పి వెంటనే తీసుకొని వెళ్తుంటే అతను మా పాస్టర్ గారు తన చేతిలో నా ఫోన్ ఉంది, ఆ ఫోన్ తీసుకొని లోనికి వచ్చారు. అదే టైంలో నేను బయటకు వస్తుంటే నన్ను చూసి, అమ్మ ఇట్లా అర్బన్లోని కేసు అయిందంటే నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, నేను వాళ్ళు స్టేషన్కి తీసుకెళ్తున్నారు అని చెప్పి మా సార్ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మేము అర్బన్ స్టేషన్కి అని చెప్పి మేము అక్కడికి వెళ్తే అక్కడ సిఐ ఏం చెప్పారంటే, మేము ఎవరూ రాలేదు, మేమెవరూ తీసుకురాలేదు, కేసు ఏం ఇక్కడ కాలేదు అని చెప్పి అక్కడ సిఐ గారు చెప్పారు. అయితే తన హైదరాబాద్ ఏమైనా తీసుకెళ్లారా అని చెప్పి హైదరాబాద్లోనే ఏం చెప్పారంటే ఉప్పల్లో అని చెప్పారు కొంతమంది. ఉప్పల్లో ఉన్నారు అని అంటే ఉప్పల్కి ఆ స్టేషన్లో ఫోన్ చేస్తే మేము అసలు కేసు తీసుకురాలేదు అని చెప్పారు. కేసు అయింది కానీ మేము తీసుకురాలేదని చెప్పారు. ఆ నుండి తుకారాం గేట్ అక్కడ స్టేషన్కి అని చెప్పి తీసుకెళ్లారని చెప్పారు. అయితే అక్కడికి మళ్ళీ మా బావగారు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడికి ఫోన్ చేసి కనుక్కుంటే మా దగ్గరికి రాలేదు, మేము తీసుకురాలేదని చెప్పారంటండి. అసలు మా సార్ని నిజంగా పోలీసులు తీసుకెళ్లారా లేకపోతే ఎవరైనా బయట వ్యక్తులు తీసుకెళ్లారా అన్నది మాకు తెలియడం లేదు. మీరే